వాగర్థావేగ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచె పీఠాధిపతులకి నమస్కారం తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచె పీఠాధిపతులకి నమస్కారం తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఈ రోజున మనము నవంబర్ 16వ తారీఖు రోజు నుంచి నవంబర్ 30వ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహ సంచార రీత్యా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది, అలాగే ఏ ఏ రోజుల్లో ఏ విధంగా ఖర్చులు ఎప్పుడు ఉంటాయి, ఆదాయం ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది, మానసికంగా ప్రశాంతంగా ఎప్పుడు ఉంటారు, అలాగే ఆందోళనతో కూడుకున్నటువంటి రోజులు ఎప్పుడు ఉంటాయి, ఆరోగ్యంతో ఎలా అనారోగ్యంతో ఎప్పుడు బాధపడుతుంటారు ఇత్యాది అనేక విషయాల గురించి విపులంగా ఈ కార్యక్రమంలో చర్చించుకోబోతున్నాం. నవంబర్ 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం. రాశిలోని కుజుడు స్తంభించి ఉండడం, 3వ స్థానంలో కేతువు మరియు 5వ స్థానంలో రవి బుధ సంచారం, 6వ స్థానంలో శుక్రుడు, 8వ స్థానంలో శని, 9వ స్థానంలో రాహు, లాభస్థానంలో గురువు వక్రీకరించి స్థితి కలిగి ఉండడం. వెరసి చూసినట్లయితే కర్కాటక రాశి వారికి గ్రహ సంచారం సంపూర్ణంగా అనుకూలంగా ఉంది. 16 నుంచి 30వ తారీఖు రోజుల్లో ఈ ఉన్నటువంటి ఈ 15 రోజుల్లో 7 రోజులు చక్కగా ఆనందంగా గడిచేటువంటి అవకాశం గోచరమవుతుంది. ఇక 8 రోజులు కొన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితులు పొందేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అనూహ్యంగా అవకాశాలు వస్తాయి. చక్కగా ఉద్యోగార్థులకి, విద్యార్థులకి చక్కగా అవకాశాలు ఉంటాయి. కానీ పోటీతత్వం అనగా కాంపిటీషన్గా ఉండకుండా మీ యొక్క ప్రయత్నం మీరు చేసుకుంటూ పోయినట్లయితే తప్పకుండా మీదే విజయం అవుతుంది. పోటీతత్వం పెట్టుకున్నట్లయితే గ్రహ సంచారంలో కొన్ని అనుకూలమైన గ్రహాలు లేని కారణం చేత మీరు ఎక్కువగా అతి ఆత్మవిశ్వాసం కానీ మీకన్నా ఎదుటివాడు గొప్పగా ఉన్నారని చెప్పి మిమ్మల్ని మీరు తగ్గించుకునే విధానంలోకి వెళ్ళిపోతారు. తద్వారా ప్రయత్నాన్ని సజావుగా చేయలేకపోతారు. కాబట్టి కాంపిటీషన్ అనేటువంటి విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ పెట్టుకోకుండా మీ ప్రయత్నం మీరు చేసే ప్రయత్నం చేయండి. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే కేతు యోగ గ్రహము, అలాగే గురువు ప్రధానంగా యోగ గ్రహము, ఇక బుధుడు యోగ గ్రహము. కానీ ఈ యొక్క గ్రహాల మార్పు వల్ల ఈ కర్కాటక రాశి వారికి కొన్ని సమస్యలు అనేటివి వస్తాయి. ముఖ్యంగా శని గ్రహం మార్పు ప్రభావం. ఎందుకంటే 15వ తారీఖు నుంచి శని వక్రత్యాగం చేసినటువంటి కారణం చేత ఈ కర్కాటక రాశి వారికి సాధారణంగా 2 నెలల కిందట ఉన్నటువంటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయో ఆ పరిస్థితులు మళ్ళీ పునరావృతమయ్యే అవకాశం ఉంటుంది. సంపూర్ణమైనటువంటి అష్టమ శని దోష ప్రభావం కర్కాటక రాశి వారిని బాధించగలదు. ఎప్పటి వరకు? మార్చి 29వ తారీఖు వరకు. కాబట్టి ఆరోగ్యం పట్ల ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళు ఇక్కడి నుంచి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ప్రధానంగా ఉద్యోగార్థులు, అధికారుల యొక్క అండదండలు ఖచ్చితంగా మీరు సంపాదించుకోవాలి. ఎందుకంటే ఉద్యోగ భద్రత మీకు ప్రధాన కర్తవ్యంగా భావించుకోవాలి. ఎందుకంటే కొంత ఇబ్బందికర పరిస్థితులు, తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు లేకపోవడం, ఈ కారణం చేత కొంత ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. విద్యార్థులకి విదేశీయానం, విదేశీ విద్యకు సంబంధించినటువంటి ప్రయత్నాలన్నీ కూడా కొలిక్కి వస్తాయి. ఆశించినటువంటి కళాశాలలో మీకు సభ్యత్వంగా సీట్ లభిస్తుందని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా దాంపత్యంలో ఉన్నటువంటి వారికి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు కావున జీవిత భాగస్వామితో ఈ కర్కాటక రాశి వారికి కొంత ఒడిదుడుకులు అయ్యే అవకాశాలు గోచరమవుతున్నాయి. వివాహార్థులు, వివాహం కావాల్సినటువంటి యువతి యువకులు బాగా ప్రయత్నం చేస్తే తప్ప ఈ యొక్క నవంబర్ మాసంలో వివాహం జరిగే అవకాశాలు లేవు. కావున జాగ్రత్తలు పాటించండి. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రధానంగా ఫైనాన్స్ చేసేటువంటి వ్యాపారస్తులు ఆచితూచి స్పందించండి. ఎవరికి పడితే వాళ్ళకి మీరు డబ్బులు రుణంగా ఇచ్చినట్లయితే అవి తిరిగి రాని బాకీలుగా మారిపోతాయి తప్ప మీకు మళ్ళీ భవిష్యత్తులో మీకు ఉపయోగపడదు. కాబట్టి ఆచితూచి ఈ నవంబర్ 16 నుంచి 30 తారీఖు వరకు కర్కాటక రాశి వారు ఫైనాన్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు పాటించండి. ఇక ముఖ్యంగా ఈ యొక్క రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వ్యాపారస్తులు కానీ ఏజెంట్లు కానీ ఎక్కువగా అత్యాశకు పోయకుండా ఉన్న వాటిని కొనసాగించే ప్రయత్నం చేసినట్లయితే మరింత మెరుగైనటువంటి ఫలితాలు పొందుతారు.
నూతన వ్యాపారాలు కానీ నూతన వెంచర్లలో ఎక్కువగా ఆసక్తి చూపినట్లయితే ఆశించిన మేర ఫలితాలు రాకపోవడం కారణం చేత కొన్ని ఇబ్బందికర పరిస్థితులు గోచరమవుతున్నాయి. ఇక రైతులు కనుక చూసుకున్నట్లయితే రైతులు సాధారణమైనటువంటి మీకు అలవాటుగా ఉన్నటువంటి పంటలనే వేయండి. కొత్త పంటల జోలికి వెళ్ళి మీకు దిగుబడి వచ్చే సమయానికి మీకు ఈ యొక్క సమయం అనుకూలంగా లేదు కాబట్టి దిగుబడి దాని మీద ఆ ప్రభావం దిగుబడి మీద పడుతుంది. తద్వారా మీరు నష్టపోయే అవకాశాలు గోచరమవుతున్నాయి. ఇక ఈ సంబంధించినటువంటి హోటల్ వ్యాపారస్తులు, రెస్టారెంట్ వ్యాపారస్తులు, ఫుడ్ బిజినెస్ చేసేటువంటి వాళ్ళు, ఎఫ్ఎంసీజీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే సూపర్ మార్కెట్లు, జ్యువెలరీ రంగము, కళాశాల రంగం, విద్యాలయాలు రంగం, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్న వాళ్ళు చక్కగా శుభ ఫలితాలు పొందుతారు, ఆశించిన మేర ఫలితాలు పొందుతారు. వ్యాపార విస్తరణకి అనుకూలంగా ఉండేటువంటి సమయంగా చెప్పవచ్చు. ఏతావాత చెప్పొచ్చేది ఏంటంటే ఈ యొక్క కర్కాటక రాశి వారికి శని వక్రత్యాగ ప్రభావంలో తిరిగి కొంత సమస్యలు పునరావృతమయ్యే అవకాశాలు గోచరమైనాయి. కాబట్టి దైవానుగ్రహం తప్పనిసరి. కావున ఇట్టి దైవానుగ్రహం అందరికీ అందించాలనే సదుద్దేశంతో కార్తీక పౌర్ణమి రోజున నవంబర్ 15వ తారీఖు రోజున త్రిపురాసుని సంబంధించినటువంటి క్షేత్రం త్రిపురాంతకం సాక్షాత్తు పరమేశ్వరుడే గావించాడు. అటువంటి త్రిపురాంతక క్షేత్రంలో జాతకరీత్యా విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి మరియు వృషభ, మిథున, కర్కాటక, సింహతుల, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశిలో జన్మించిన వారికి శని ప్రభావం వలన శని దోషములు కలుగుతాయి. కాబట్టి సర్వదోష నివారణ పూజల హోమాలన్నింటినీ 1500 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అలాగే కార్తీక మాసం ఆఖరి సోమవారం నవంబర్ 25వ తారీఖు రోజున మా పీఠం ఆధ్వర్యంలో తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు 3 తరాలలో ఏవైనా దుర్మరణాలు ఉన్నట్లయితే, అనగా రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటువంటి నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లో చనిపోవడం, లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్తో చనిపోవడం, 60 సంవత్సరాల లోపల ఏ విధంగా చనిపోయినా మోక్షాన్ని పొందని ఆత్మలు ఉంటాయి. వీటి కారణం చేత జీవితంలో అభివృద్ధి అనేటువంటి ఉండదు, ప్రశాంతత ఉండదు, అనుకున్న పనులని పూర్తి కావు, పిల్లలకి పెళ్ళిళ్ళు కానీ సంతానం కానీ కలగకుండా ఇబ్బందులు ఉంటాయి. లేనిపోని ఇబ్బందులతో ప్రతిదీ కూడా సమస్యాత్మకంగా ఉంటుంది. కాబట్టి మోక్షాన్ని పొందని ఆత్మల మోక్ష ప్రాప్తి కోసం నవంబర్ 25వ తారీఖు రోజున ఈ యొక్క పితృదోష నివారణ పూజలు జరిపించబడుతున్నాయి. అవకాశం ఉన్న కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక వివరాలకి వెళ్ళినట్లయితే నవంబర్ 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఈ యొక్క కర్కాటక రాశి వారికి ప్రతిరోజు ఏ విధంగా ఉండబోతుంది, ఖర్చులు ఎప్పుడు ఉంటాయి, ఆదాయం ఎప్పుడు ఉంటుంది, ప్రశాంతత ఎప్పుడు లోపిస్తుంది, అనారోగ్య సమస్యలు ఎప్పుడు ఉంటాయనే విషయాల గురించి క్లుప్తంగా తెలియజేస్తున్నాం. 16, 17 తారీఖుల్లో కనుక గమనించుకున్నట్లయితే ఈ యొక్క కర్కాటక రాశి వారికి అన్ని రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడాను లాభదాయకంగా ఉంటుంది, ప్రశాంతంగా జీవిస్తారు, అవసరాలు, అవకాశాలు అన్నీ కూడాను తీర్చుకుంటారు, సమస్యలు తీర్చుకుంటారు. ఇక 18, 19, 20 తారీఖుల్లో జాగ్రత్తలు పాటించండి. ఈ 3 రోజుల పాటు మానసిక ప్రశాంతత లోపిస్తుంది, ఖర్చులు అధికంగా ఉంటాయి, ఏ పని చేయాలన్నా ఉన్న ప్రశాంతత ఉండదు, ఒక జిగ్జాగ్ లాగా మీ యొక్క జీవితం ఉంటుంది. ప్రశాంతత లేని జీవితం, ఖర్చులతో కూడుకున్న జీవితం 18, 19, 20 తారీఖుల్లో గోచరమవుతుంది. ఇక 21, 22 తారీఖుల్లో సమస్యల నుంచి బయటపడడం కోసం ఎన్నో నుంచో పెండింగ్లో ఉన్నటువంటి పనులను పూర్తి చేసుకుంటారు. ఒక బాధ్యత తీరిందనే సంతోషంతో విందులు, వినోదాల్లో బంధుమిత్రులతో పాల్గొంటారు, ఉల్లాసంగా గడుపుతారు. 23, 24 తారీఖుల్లో కుటుంబ సభ్యులతో వివాదాలు చోటు చేసుకుంటాయి కాబట్టి లౌక్యంతో వ్యవహరించండి. అలాగే ధనము ఖర్చు అధికంగా ఉంటుంది, మనస్సు ప్రశాంతంగా ఉండదు. ఇక 25, 26, 27 తారీఖుల్లో రాని బాకీలు వసూలవుతాయి. ఊహించిన దానికంటే ఎక్కువగా ధనాదాయం అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారికి ఉంటుంది. బంధుమిత్రుల సహాయ సహకారాలతో మీ యొక్క అవసరాల్ని, మీ యొక్క సమస్యల్ని తీర్చుకుంటారు. 28, 29, 30 తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే మీకు ప్రధానంగా వాహన మరమ్మతులకి, గృహ మరమ్మతులకి ఖర్చులు అవుతాయి. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఎంత పని చేసినా ఆ పని ఎందు సంతోషం లభించకపోగా మీరు అసంతృప్తికి లోనవుతారు. అన్నిటికంటే మించి ప్రధానంగా ఈ 28, 29, 30 తారీఖుల్లో అనుకున్న దానికంటే ఎక్కువగా ఖర్చులు పెట్టుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. మీ ఖర్చులు ఉంటాయి, 10 రూపాయలు అవుతుందిలే అనుకున్న ఖర్చుకి 15 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఏ తర్వాత 18, 19, 20, 28, 29, 30 ఈ 3 రోజుల్లో అధిక ఖర్చులు ఉన్నాయి. కాబట్టి అవకాశం ఉన్నంత వరకు ఖర్చుల శాతాన్ని తగ్గించుకోండి, లేదా ఆ ఖర్చును వాయిదా వేసుకోండి. ఎందుకంటే ఈ 6 రోజులు 18, 19, 20, 28, 29, 30 తారీఖుల్లో మీరు అనుకున్న దానికన్నా, ఊహించని ఖర్చుల కన్నా ఆకస్మిక ఖర్చులు రావడం, మీరు పెట్టుకున్న ఖర్చులు ఇబ్బడి ముబ్బడిగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి.
ఏది ఏమైనప్పటికీ కూడాను ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణము, అలాగే ప్రతిరోజు నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి శనివారం రోజున తైలాభిషేకం జరిపించుకోండి. తద్వారా చాలా మంది సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇవి ఇప్పటివరకు మీకు గోచారరీత్యా చెప్పినటువంటి ఫలితాలు. ఇప్పుడు చెప్పినటువంటి వాటి కంటే భిన్నంగా మీ జాతకంలో ఉన్నాయంటే, మీ యొక్క పరిస్థితులు ఉన్నాయంటే, అవి మీ యొక్క జాతకరీత్యా ఉన్నటువంటి గ్రహ దశాంతర దశల యొక్క ప్రభావం. కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిషులు సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే ఇంకా మెరుగైనటువంటి ఫలితాన్ని పొందుతానని తెలియజేసుకుంటూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.